కి కారణాలు అవసరం లేదు, కానీ ఫెయిల్యూర్ కి మాత్రం 100 కారణాలు ఉంటాయి. లాల్ సలాం ఫ్లాప్ వెనుక కూడా ఇలాంటి రివ్యూస్ చాలా ఉన్నాయట. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఇచ్చిన స్టేట్మెంట్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాను దర్శకత్వం వహించిన లాల్ సలాం సినిమా గురించి ఆమె చెప్తున్న విషయాలు ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా లాల్ సలాం సినిమాకి సంబంధించిన 21 రోజుల షూటింగ్ ఫుటేజ్ మిస్ అయిందని చెప్పి అందరినీ విస్తుపోయేలా చేశారు ఐశ్వర్య రజనీకాంత్. ఆమె చెప్పిన మాటలు విన్న నెటిజన్లు 2 రకాలుగా స్పందించారు. అసలు ఒక సినిమా కోసం రికార్డు చేసిన 3 వారాల ఫుటేజ్ మిస్ అవటం ఏంటి, అలా అజాగ్రత్తగా ఎలా ఉన్నారని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరు మాత్రం ఇదంతా అబద్ధమని వాదిస్తున్నారు. గత నెలలో విడుదలైన స్పోర్ట్స్ డ్రామా లాల్ సలాం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో చాలా కష్టాలు ఎదురుకానున్నాయని దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా షూటింగ్లో 21 రోజుల పాటు కష్టపడి తీసిన ఫుటేజీ అదృశ్యమైందని అన్నారు. కాగా అందుకు సంబంధించిన హార్డ్ డ్రైవ్లు కూడా కనపడలేదట. 10 కెమెరాలతో 21 రోజుల పాటు క్రికెట్ మ్యాచ్ను చిత్రీకరించారట. అయితే అంత కష్టపడి తీసిన ఫుటేజ్ మొత్తం మాయమవటంతో ముఖ్యమైన సన్నివేశాలు లేకపోవటం వల్లే సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదని ఐశ్వర్య అన్నారు. నిజానికి మళ్ళీ షూటింగ్ చేసేందుకు రజనీకాంత్, విష్ణు విశాల్ తదితరులు సిద్ధంగా ఉన్నా సమయం లేక షూటింగ్ చేయలేకపోయామని అన్నారు. అయితే ఐశ్వర్య రజనీకాంత్ చెప్పిన మాటలు నమ్మేలా లేవని కొందరు నెటిజన్లు అంటున్నారు. అసలు 21 రోజుల షూటింగ్ ఫుటేజ్ మాయమైపోవటం ఏంటని ట్రోల్ చేస్తున్నారు. మొదట అతిథి పాత్రగా అనుకున్న రజనీకాంత్ పాత్రను పెంచడం వల్లే సినిమా కథ మారిందని, అందుకే సినిమా ఫ్లాప్ అయిందని అన్న ఐశ్వర్య ఇప్పుడేమో షూటింగ్ ఫుటేజ్ మిస్ అయిందని చెప్పడం ఏంటని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మత సామరస్యం అనే కాన్సెప్ట్కు తోడు క్రికెట్ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కిన లాల్ సలాం ఫిబ్రవరి 9న విడుదలై రజనీ కెరియర్లోనే పెద్ద డిజాస్టర్గా నిలిచింది.